సంస్కృత సందులు. సవర్ణ దీర్ఘ సంధి. ఆ, ఈ, ఊ, రులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అవడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. అంటే ఏంటి? అకారానికి అకారం, ఇకారానికి ఇకారం, ఉకారానికి ఉకారం, రుకారానికి రుకారం పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్లస్ ఆ వచ్చినప్పుడు ఆ, ఈ ప్లస్ ఈ వచ్చినప్పుడు ఈ, ఊ ప్లస్ ఊ వచ్చినప్పుడు ఊ, రు ప్లస్ రు వచ్చినప్పుడు రు. ఈ విధంగా దీర్ఘం ఏకాదేశం అవడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రామ ప్లస్ ఆజ్ఞ. రామ అంటే మాలో అకారం ఉంటుంది. ఏ విధంగా? ప్లస్ ఆ అంటే మా కదా. సో రామ అంటే రామలో అకారం ఉంటుంది, ప్లస్ ఆజ్ఞ అంటే ఇక్కడ పరమైనప్పుడు మనకు దీర్ఘం ఏకాదేశం అవుతుంది. అప్పుడు రామాజ్ఞ వస్తుంది. అదేవిధంగా పితృ ప్లస్ రుణము. పితృలో రుకారం ఉంటుంది, ఇక్కడ రు ఉంది. ఇక్కడ రు పరమైనప్పుడు మనకు రు వస్తుంది. సో పితృ ప్లస్ రుణము ఏమవుతుంది? పితృనము అవుతుంది. దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఇక్కడ వధు ప్లస్ ఉన్నతి. వధులో ఇక్కడ ఉకారం ఉంటుంది, ఉన్నతిలో ఊ ఉంటుంది. ఇక్కడ ఉకారం, ఇక్కడ ఊ పరమైనప్పుడు ఊకారం వస్తుంది. అంటే దీర్ఘం ఏకాదేశం అవుతుంది. వధు ప్లస్ ఉన్నతి, అప్పుడు వధున్నతి. ఇది సవర్ణ దీర్ఘ సంధి. గుణసంధి. అకారమునకు ఈ, ఊరులు పరమైనప్పుడు వరుసగా ఏ, ఓ, ఆర్ ఆదేశమగును. అంటే ఇప్పుడు అకారానికి ఇకారం పరమైనప్పుడు ఏకారం ఆదేశమవుతుంది. అకారానికి ఉకారం పరమైనప్పుడు ఓకారం ఆదేశమవుతుంది. అకారానికి రుకారం పరమైనప్పుడు ఆర్ ఆదేశమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, చంద్ర ప్లస్ ఉదయము. చంద్ర అంటే ఇక్కడ అకారం ఉంటుంది, ఉదయంలో ఉకారం ఉంటుంది. ఇప్పుడు అకారానికి ఉకారం పరమైంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? అకారానికి ఉకారం పరమైనప్పుడు ఓకారం వస్తుంది. ఇక్కడ చూడండి, చంద్ర ప్లస్ ఉదయం, చంద్రోదయము అంటే ఓకారం వచ్చింది. ఇక్కడ దేవ ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ అకారము, ఇక్కడ ఇకారం. అకారానికి ఇకారం పరమైనప్పుడు ఏకారం వస్తుంది. సో దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. ఇక్కడ ఏకారం వచ్చింది. ఇప్పుడు గుణ ప్లస్ ఉన్నతి. ఇక్కడ గుణ అంటే అకారం, ఉన్నతి అంటే ఉకారం. అకారానికి ఉకారం పరమైనప్పుడు ఓకారం వస్తుంది. సో గుణోన్నతి, గుణోన్నతుడు. గుణ ప్లస్ ఉన్నతుడు, గుణోన్నతుడు. ఈ విధంగా వస్తుంది. యనాదేశ సంధి. ఈ, ఊ, రులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వరుసగా యా, వా, రాలు ఆదేశమగును. అంటే అసవర్ణములైన అచ్చులు అంటే ఈకి ఈ అచ్చు కాకుండా వేరే అచ్చు, ఊకు ఊ కాకుండా వేరే అచ్చు, రూకు కాకుండా వేరే అచ్చు, అంటే డిఫరెంట్ అచ్చులు. ఈకి ఈ అచ్చు కాకుండా వేరే, ఊకి ఊ కాకుండా వేరే. సో ఈ, ఊ, రులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వరుసగా యా, వా, రాలు ఆదేశమగును. ఎగ్జాంపుల్, అతి ప్లస్ అంతము. అతి అంటే ఇక్కడ ఇకారం ఉంది, అంతము అంటే అకారం. ఇకారానికి అకారం పరమైంది, అప్పుడు అత్యంతము. ఇక్కడ ఇకారానికి అసవర్ణములైన అచ్చు పరమైనప్పుడు ఏమొస్తుంది? యకారం వస్తుంది. అంటే ఇక్కడ అత్యంతము. యకారం వచ్చింది కదా, అతి ప్లస్ అంతము, అత్యంతము. ఇక్కడ అతి ప్లస్ ఉన్నతి. ఇక్కడ ఇకారం ప్లస్ ఉకారం. మళ్ళీ ఇకారానికి అసవర్ణములైన అచ్చు పరమైనప్పుడు యకారం వస్తుంది కదా, అతి ప్లస్ ఉన్నతి, అత్యున్నతి. సో అత్యున్నతి అంటే ఇక్కడ యావత్ వచ్చింది కదా, యకారం అనేది పరమవుతుంది. అభి ప్లస్ ఉదయము. అభి అంటే ఇక్కడ ఇకారం ఉంది, ప్లస్ ఉదయము అంటే ఉకారం. ఇప్పుడు మళ్ళీ యకారం వస్తుంది, అభ్యుదయము. అభి ప్లస్ ఉదయము, అభ్యుదయము. ప్రతి ప్లస్ అక్షరము. ప్రతి అంటే ఇక్కడ ఇకారం, ఇకారానికి అకారం పరమైంది. సో ఇకారానికి అకారం పరమైతే మళ్ళీ యకారమే వస్తుంది, ప్రత్యక్షము. ప్రతి ప్లస్ అక్షము, ప్రత్యక్షం. ఈ విధంగా
వృద్ధి సంధి. ఆ ఆలకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారంను, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారంగా ఏకాదశమవును. అంటే ఆ ఆలకు ఏకారం గాని ఐకారం గాని పరమైనప్పుడు ఐకారంగా ఉచ్చరించబడుతుంది. అదేవిధంగా ఆ ఆలకు ఓకారం గాని ఔకారం గాని పరమైనప్పుడు ఔకారంగా ఉచ్చరించబడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మహా ప్లస్ ఓషధి. మహాలో ఇక్కడ ఆకారం, ఇక్కడ ఓషధిలో ఓకారం. ఆకారం ఓకారం పరమైనప్పుడు మనకు ఔకారంగా ఉచ్చరించబడాలి. సో మహౌషధి ఇక్కడ ఔకారం ఉచ్చరించబడుతుంది. ఏక ప్లస్ ఐశ్వర్యము. ఇక్కడ కాలో అకారము, ఇక్కడ ఐలో ఐకారం. ఇక్కడ అకారానికి ఐకారం పరమైనప్పుడు ఐకారంగా ఉచ్చరించబడాలి. సో ఏకైశ్వర్యము. భీష్మ ప్లస్ ఏకాదశి. ఇక్కడ భీష్మలో అకారం, ఇక్కడ ఏకారం. ఆకి ఏకారం పరమైనప్పుడు మనకు ఐకారంగా ఉచ్చరించబడాలి. భీష్మ ప్లస్ ఏకాదశి, భీష్మేకాదశి. సో ఈ విధంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి సంస్కృత సందులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.